అందానికి ఆత్మవిశ్వాసం తోడైతే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తున్నారు తెలుగు అమ్మాయి ఆశా దీపిక. బెంగళూరు వేదికగా జరిగిన మిస్సెస్ ఇండియా 2026 పోటీల్లో 30 మంది టాప్ మోడల్స్ను వెనక్కి నెట్టి మిస్సెస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఓవైపు అమెరికాలో సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేస్తూనే మరోవైపు మిస్సెస్ వరల్డ్ పోటీలకు ఎంపికైన ఆశా దీపికతో మా ప్రతినిధి తిరుమలేశ్ ముఖాముఖి. మిస్సెస్ ఇండియా పోటీలో గెలిచి మిస్సెస్ వరల్డ్ పోటీలకు ఎంపికైన తెలుగు అమ్మాయి ఆశా దీపిక ప్రస్తుతం మనతో ఉన్నారు. అమెరికాలో ఏ రంగంలో పనిచేస్తున్న ఆశా దీపిక మోడలింగ్ రంగంలోకి ఎలా వచ్చారు, ఆమె ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి, ఆమె జర్నీ ఎలా సాగింది, భవిష్యత్తులో ఆమె ప్లాన్స్ ఏంటి, ఇలాంటి మరిన్ని వివరాలు ఆశా దీపిక మాటల్లోనే తెలుసుకున్నాం. మీరు మిస్సెస్ ఇండియా టైటిల్ గెలుచుకున్నందుకు మీకు శుభాకాంక్షలు. ఫీలింగ్ ఎలా ఉంది మేడం? అసలు మోడలింగ్ కానీ ప్యాజెంట్రీలోకి కానీ అసలు ఎప్పుడు వస్తానని నేను అనుకోలేదు. ఎప్పుడు నేనైతే చాలా చదువుకునేదాన్ని, తర్వాత బాగా జాబ్స్ చేయాలి, బిజినెసెస్ పెట్టాము. నేను ఒక చారిటీ ఆర్గనైజేషన్ కూడా యుఎస్లో పెట్టాను. సో దాంతో ఏంటంటే యుఎస్లో అది ఒక 10 years తర్వాత $1 million ఆర్గనైజేషన్ అయింది. సో అప్పుడు నాకు తెలిసిందనమాట, ఎప్పుడైతే మనము బిహైండ్ ద వాల్స్ ఎవరికి కనబడకుండా మనం వర్క్ చేసినప్పుడు మనం ఇంత చేయగలిగితే, ఒకవేళ మనము సోషల్ మీడియాలో కానీ అందరికీ తెలిస్తే ఇంకెంత వర్క్ చేయొచ్చు, ఎంత కాంట్రిబ్యూట్ చేయొచ్చు అని నాకు ఒక టెడెక్స్ టాక్, నేను చాలా బిజినెస్ టాక్స్ టెడెక్స్ టాక్స్ చూస్తాను. అప్పుడు అందులో ఒక మిస్సెస్ వరల్డ్ మన ఇండియా నుండి తను మాట్లాడడం అనేది విన్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, తను ఎన్నో స్టేట్ గవర్నమెంట్స్ని, మన ఇండియాని కానీ డిఫరెంట్ నేషన్స్ని కానీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసే పొజిషన్కి తను వచ్చింది. ఎందుకంటే తను ఇండియాని రిప్రజెంట్ చేయడమే కాకుండా మిస్సెస్ వరల్డ్ కూడా రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకంటే షీ బికేమ్ మిస్సెస్ వరల్డ్. అసలు నాకు మిస్సెస్ అన్న కాన్సెప్ట్ ఉంది, మనకి మిస్ ఇండియా తెలుసు, మిస్సెస్ ఇండియా మిస్సెస్ వరల్డ్ అన్నది అసలు నాకు తెలియదు అనమాట. సో ఆ టెడెక్స్ టాక్ చూసినప్పుడు అరే చాలా చేయొచ్చు కదా మనం కూడా మిస్సెస్ ఇండియా అయితే అన్న ఉద్దేశంతో నేను జస్ట్ అప్లై చేశానండి 6 months బ్యాక్. అండ్ ఆడిషన్లో 1 dayలో సెలెక్ట్ అయిపోయాను. నాకే అర్థం కాలేదు, థింగ్స్ ఇంత ఫాస్ట్గా అయిపోయినాయి. దెన్ నౌ ఐఎమ్ మిస్సెస్ ఇండియా విత్ కాస్మోస్ క్వీన్. అండ్ జస్ట్ 2 weeks బ్యాక్ మనకి బెంగళూరులో అయ్యింది. తెలుగు స్టేట్స్ నేను రిప్రజెంట్ చేస్తున్నాను. మన ఇండియాని ఇప్పుడు మిస్సెస్ వరల్డ్ యూనిటీ వరల్డ్ అన్న ఆర్గనైజేషన్లో సెప్టెంబర్లో రిప్రజెంట్ చేస్తున్నాను. సో నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను పుట్టింది తెనాలి అండి, బట్ పెరిగింది మొత్తం అంతా హైదరాబాదే. సో కంప్లీట్గా నా ఎడ్యుకేషన్ కానీ అంతా హైదరాబాద్లోనే జరిగింది. ఇక్కడ చదువుకున్నాక నేను యుఎస్లో ఫర్దర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాను. మా పేరెంట్స్ అందరూ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండే, అండ్ మోడలింగ్లో బ్యాక్గ్రౌండ్ అసలు లేదండి. ఇంట్లో వాళ్ళకి కొత్త న్యూస్ అనమాట, చాలా కష్టంగా ఉంది, ఇష్టంగా ఉంది, అన్ని రకాల ఎమోషన్స్ చూపెడుతున్నారు. అరే మన అమ్మాయి టీవీలో వస్తుంది, అన్ని చోట్ల వస్తుంది, అందరు రికగ్నైజ్ చేస్తున్నారు, కానీ అట్ ద సేమ్ టైం అసలు ఇలాంటిది మన ఇంట్లోనే లేదు. మా తాతగారు వచ్చేమో కవి అనమాట, ఆయన అష్టావధాని. ఇలా ఒక స్టేజ్ మీదకి వెళ్ళి మన ఇంట్లో నుండి ఒక అమ్మాయి ఇలా రిప్రజెంట్ చేస్తుంది అనేది వాళ్ళు అసలు తీసుకోలేకపోయారు స్టార్టింగ్లో. కానీ ఇప్పుడు ఏంటంటే రికగ్నిషన్ వస్తున్న కొద్దికి వాళ్ళు కూడా అసలు తిను ఎందుకు ఎఫర్ట్ పెడుతుంది, తిను ఎందుకు ఇంత కష్టపడుతుంది, తినకి వేరియస్ గవర్నమెంట్స్తో వర్క్ చేయాలన్న ఇంట్రెస్ట్తో తను చేస్తుంది అన్నది వాళ్ళు కూడా రికగ్నైజ్ చేస్తున్నారు. మీరు అమెరికాలో ఏ రంగంలో పనిచేస్తున్నారు? ఏ రంగానికి ఈ మోడలింగ్కి అసలు ఏమాత్రం సంబంధం లేదు, అటువైపు నుంచి ఈ రంగంలోకి ఎలా వచ్చారు అసలు? నేను మొత్తం అంతా ఉంది, బ్యాక్గ్రౌండ్ అంతా టెక్నాలజీ అండి. నేను ఒక లగ్జరీ బ్రాండ్ కూడా ఎస్టాబ్లిష్ చేశాను. ఆ లగ్జరీ బ్రాండ్లో వచ్చే ప్రాఫిట్స్ మొత్తము గ్లోబల్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో, లైక్ రోలెక్స్ బ్రాండ్, రోలెక్స్ ఉందనుకోండి, అదొక చారిటీ ఆర్గనైజేషన్, అలాగే స్టార్ట్ అయింది. అలాగే నేను కూడా ఒక లగ్జరీ బ్రాండ్ చారిటీ పర్పస్, ప్యూర్లీ చారిటీ పర్పస్ కోసం అని స్టార్ట్ చేశాను. అది కూడా AI డ్రివెనే. సో నా ఆల్ రిలేటెడ్ వర్క్స్, ఈవెన్ నాన్ ప్రాఫిట్ ఆర్ ద చారిటీ ఆర్గనైజేషన్ యూఎస్లో ఎస్టాబ్లిష్ చేసింది కూడా కంప్లీట్లీ మేము ఆఫర్ చేసే ఆన్లైన్ కోర్సెస్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో బ్యాక్డ్ విత్ AI. ఓన్లీ థింగ్ నాకు మోడలింగ్కి కనెక్ట్ అయ్యింది అంటే, నేను లాస్ట్ ఇయర్ హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ని కలవడానికి ఇండియా రావడం జరిగింది. సో అందులో ఒక 1 week అని నేను ఒక చిన్న సూట్ కేసుతో ఇండియా వచ్చాను అనమాట ఆ టైంలో. అండ్ హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్తో కలుద్దామని వెళ్ళినప్పుడు నాకు ఈ ఆడిషన్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. అదే టైంలో ఐ హ్యాడ్ టు మేక్ అ డెసిషన్, ఓకే నేను ఇప్పుడు ఇండియాలో ఉండి ఈ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయాలా, లేకపోతే యుఎస్లో ఉండి మళ్ళీ బ్యాక్ జాబ్కి వెళ్ళాలా అని. ఆ టైంలో నేను ఏం చేశానంటే యుఎస్లో జాబ్ చేశాను, ఇండియా టైంలో నైట్ టైం మేల్కొని యుఎస్ జాబ్ చేశాను. డే టైంలో ఇక్కడ ప్రిపరేషన్ ప్యాజెంట్కి కూడా ఒక 1 month ఉండి నేను ప్రిపేర్ అయ్యి ఆ కంటెస్ట్కి కూడా వెళ్ళాను. అలా కనెక్ట్ అయ్యి ఇందులోకి రావడానికి కారణం అంటే
మోడలింగ్ బ్యూటీ అన్న ఇంట్రెస్ట్ కాదండి, మెయిన్లీ ఐ వాంట్ టు కాంట్రిబ్యూట్ బ్యాక్. మనం ఎప్పుడైతే కెమెరా ముందు వస్తామో అప్పుడే మనం అందరికీ తెలుస్తాం, లేకపోతే మనల్ని ఎవరు రికగ్నైజ్ చేయరు, మనం చెప్పే మాటకు కూడా వాల్యూ ఉండదు. సో అందుకని నేను మోడలింగ్లోకి రావడం జరిగింది. ఏ విషయాలు పరిగణలోకి తీసుకుని మిమ్మల్ని ఎంపిక చేశారు? కాజ్ అండి, బికాజ్ ఐఎమ్ వెరీ క్లియర్. నేను మోడలింగ్లోకి ఎందుకు వచ్చాను, అసలు ఈ ప్యాజెంట్రీలోకి ఎందుకు వచ్చాను, నా లైఫే డైరెక్షన్ చేంజ్ చేసి ఇంత బోల్డ్ డెసిషన్ ఎందుకు తీసుకున్నానంటే సపోర్ట్ మై కాజెస్. నా పేరులాగా ఆశాదీపిక లాగా అందరి లైఫ్లో లైట్ తీసుకురావాలని అనుకునేదాన్ని. అదే నేను చేస్తున్నాను, అది కంటిన్యూ చేయాలి అని చెప్పి నేను ఇందులోకి వచ్చాను. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ దట్ ఐ గాట్ సెలెక్టెడ్ యాజ్ వెల్. ఇప్పుడు మిస్సెస్ ఇండియా గెలుచుకున్నారు, సో మిస్సెస్ వరల్డ్కి వెళ్ళబోతున్నారు. సో ప్రిపరేషన్ ఏ విధంగా ఉంది మేడం? ప్రిపరేషన్ ఇప్పుడు మిస్సెస్ వరల్డ్కి సెప్టెంబర్లో ఉందండి, చాలా తక్కువ టైం ఉంది. ఇట్స్ 5 to 7 days ఈవెంట్. ఇప్పుడు మిస్సెస్ ఇండియా గెలిచినందుకు నేను వేరే స్టేట్స్కి వెళ్ళి ఇండియా హెరిటేజ్ కల్చర్ ఎక్స్ప్లోర్ చేసి అవన్నీ కూడా క్యాప్చర్ చేసి మా ఆర్గనైజేషన్ వాళ్ళు మాకు టూర్ ఇస్తున్నారు అనమాట. ఆ ఇండియా టూరు చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, బట్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ దట్ ఐ నీడ్ టు డూ. ఇంకా జాబ్ కూడా చేస్తున్నాను, మా బిజినెసెస్ కూడా ఉన్నాయి. సో విత్ ఎవ్రీబడి సపోర్ట్ ఐ హ్యావ్ టు వర్క్ ఈవెన్ మోర్ హార్డర్ అండ్ ఐ విష్ ఐ విన్ మిస్సెస్ వరల్డ్ యాజ్ వెల్. చాలా మంది ఆడవాళ్ళు పెళ్ళి అయిపోయిన తర్వాతకి ఇంటికే పరిమితం అవ్వడం, సో మేము ఏం చేయలేమని అనుకుంటాం. సో అలాంటి ఆడవాళ్ళకు మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? ఆడవాళ్ళనే కాదు, ఎవరైనా కానీ మిమ్మల్ని మీరు లిమిట్ చేసుకోవద్దు. మీరు ఏది చేయాలనుకుంటున్నారో కనీసం ట్రై చేయండి. ఇప్పుడు మీరు ట్రైయే చేయలేదనుకోండి, మీకు తెలీదు. అట్లీస్ట్ మీరు ట్రై చేస్తే మీరు దాని నుండి సక్సీడ్ అవ్వచ్చు, లేకపోతే ఫెయిల్ అవ్వచ్చు. కానీ ఫెయిల్ అయితే చాలా నేర్చుకుంటారు, సక్సీడ్ అయితే అట్లీస్ట్ మీరు ట్రై చేశారన్న ఆనందమైన మీకు మిగులుతుంది. ఆల్వేస్ ట్రై, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, ట్రై ఇట్. సో బీ బోల్డ్. మీరు ఏ చేయాలనుకుంటున్నారో మీ ఓన్ స్ట్రెంగ్త్తో మీరు ఫస్ట్ ఇండిపెండెంట్ అవి మీరు ట్రై చేయండి. సో భవిష్యత్తులో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మేడం? వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్, మా బిజినెసెస్ కానీ నా జాబ్ కానీ అవన్నీ కంటిన్యూ చేస్తాను. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ టు యాక్సిలరేట్ వర్కింగ్ విత్ ఇండియన్ గవర్నమెంట్స్. సో ప్రతి స్టేట్ గవర్నమెంట్తో నేను వర్క్ చేయాలనుకుంటున్నాను కాబట్టి అది నేను ఈ టైటిల్ గెలుచుకోవడం వల్ల యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ ఎట్ ద సేమ్ టైం మిస్సెస్ వరల్డ్ విన్ అయితే నేను డిఫరెంట్ నేషన్స్తో కూడా వర్క్ చేయాలనుకుంటున్నాను. సో ఇది మిస్సెస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న ఆశాదీపిక గారు చెప్తున్నది. ఇప్పటికే ఆమె ఒకవైపు జాబ్ చేస్తూనే మరోవైపు ఈ మిస్సెస్ ఇండియా టైటిల్ గెలుచుకున్నారు. సెప్టెంబర్లో జరగబోయే మిస్సెస్ వరల్డ్ పోటీలో కూడా ఆమె విజయం సాధిస్తానని ఆమె అయితే చెప్తున్నారు. కెమెరా దాస్తో తిరుమలేష్, న్యూస్, హైదరాబాద్.